జిల్లాలో వాళ్ళు పోరాట ముఖాంతరంగా వాళ్ళు శాంతి చేసి వాళ్ళు ఏం చెప్పంటే మనం అక్కడ రాలేదు కన్నాలేదు మేము మీరు మీరు పోరాటానికి మేము 14,37 మీ కోసము చేరినాము. అది మున్సిపల్ ఆఫీస్కి ఇచ్చినాము. వాళ్ళు పరిశీలన చేస్తున్నారు. ఎవరు అర్హతలు ఉంటారో వాళ్ళకి పక్క సైకిల్ చెప్పారు. అయితే మనము పోరాటం చేస్తున్నాము. మనము పోరాటం చేస్తున్నాము. అయితే ఇక్కడ ఉండే అధికారులు తాలూకా ఆఫీస్ కావచ్చు, ఈగో ఆఫీస్ కావచ్చు, పురుషులు కావచ్చు, ఎవరు కూడా పట్టించుకునే పాత్రలు కూడా పోతాగా రైతుల పరంగా మిగతా అధికారులు ఎవరు కూడా లేకుండా అవుతున్నారు. ఎందుకంటే బాగా పొందుకున్న ఏరియాలో సిలిండర్ కావచ్చు, గతంలో వెలుగు దీపాలు కావచ్చు, ఏ మాత్రం ఉన్నా కూడా నిరక్షించడం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా నిరంతరంగా రన్ చేస్తున్నారు. మన గన్నా చేస్తారంటే తాలూకా చిక్కుడు మాకు సైడ్ లేకపోతే లేదు. ఇట్లా పనులు జరుగుతున్నాయి. ఇట్లా పనులకంతా మీరు స్వచ్ఛ చేయకపోతే రానున్న కాలంలో తీవ్రంగా పోరాటం చేసే అవసరం ఉంది చెప్పి సందర్భం చెప్తాను. మీరు అనుకోవచ్చు ఏం చేస్తారు కమ్యూనిస్ట్ ఎంత బాగుంటారు. కమ్యూనిస్ట్ పార్టీని కానీ కమ్యూనిస్ట్ పార్టీని కానీ ఈ భారతదేశంలో ఎవరికన్నా పేదలకు దూరం ఇచ్చిందంటే కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం మాత్రం ఇచ్చిందని చెప్పి సందర్భంగా చెప్తాను. ఈ సందర్భంగా ఎందుకంటే నిరంతరంగా పోరాటాలు చేసుకుంటా ఏజెంట్లు పెట్టుకుని నిరంతరంగా పోరాటాలు చేసుకుంటారు. ఏకైక పార్టీ అంటే కమ్యూనిస్ట్ పార్టీలు మాత్రమే. ఎందుకంటే ఈ కుటుంబాలు లక్ష పార్టీ కావచ్చు, మాది కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఏక సకల ప్రతిష్టంగా ముఖ్యమంత్రిగా ఇది భారతదేశంలోనే ఈజల కోసము, రైతుల కోసము భూమిని ఇప్పించిన దాంట్లో కూడా ప్రధాన పాత్ర ఉంది. మీరు మర్చిపోకూడదు. అధికారులు కొంత సంపాదించుకోవాలా 3 పోయి సర్కారు పరిస్థితిలో ఉన్నారు. మీరు ఆఫీసులో పురుషులు కావచ్చు, ఇదే ఒకటి జాస్తి నేర్చుకోవాలి. జనతా ఇల్లు వచ్చింటే పంచాయతీలో జనతా ఇల్లు అయిపోతాయంటే 18 ఏళ్ళు ఇప్పుడు ఏదైతే ధన్యవాదాలు చెప్తూ నేను పోరాటం ప్రయత్నం చేసి 2 ఏళ్ళు ఇంకా చేసినాము. 2 ఏళ్ళు ఇంకా చేస్తే శ్రీరామరెడ్డి 30 ఏళ్ళు ఇంకా పార్టీలో పనిచేస్తూ వచ్చినాము. శ్రీరామరెడ్డి వెళ్ళిపోతేనే ఎర్రజెండా వెళ్ళిపోయి చెప్తే జనాల అభిప్రాయాలు మన చేతిలో వచ్చిన దానికోసం శ్రీరామరెడ్డి వెళ్ళిపోయిన మాత్రమే జెండా ఆడకూడదు. 7 కోట్లయితే జెండా శాశ్వతంగా ఉంటుంది. ఆ జెండా పట్టుకొని 30-40 ఏళ్ళకి పోరాటం చేసుకుని వచ్చిందే. కాకుండా పోతే ఇప్పుడు సామాన్య జనాలకి కూలీలు కావచ్చు, రైతులు కావచ్చు, కార్మికులు కావచ్చు, వాళ్ళకి స్వాగతం చెప్తూ ఇప్పుడు మనము పోరాటం చేసి 2 ఏళ్ళు ఇంకా పోరాటం చేయలేము. 102 సర్వే నంబర్లో 72 ఎకరాలు జాగా 23 వాళ్ళని లేకుండా జాగా పెంచాలని చెప్పేసి తహసీల్దార్ మేడం వాళ్ళకి మణిపత్రం వచ్చింది. మణిపత్రం వచ్చి నిరంతరంగా 2 ఏళ్ళు ఇంకా పోరాటం చేయని దానికోసం ఆ పోరాటం మన కార్మికుల కోసం, కూలీల కోసం, నిరాశ్రితుల కోసం పోరాటం చేసిన పరిణామం ఈ కొత్త 37వ సర్వే నంబర్లో 25 ఎకరాల మంజూరు ప్రపోజల్ పంపించింది. ఆ ప్రపోజల్లో 14-16 ఎకరాలు మంజూరు చేయినారు. దానికి మంజూరు చేయమని చెప్పేసి మేము చేపించుకుని వచ్చింది. మేము బాగా 2 ఏళ్ళకి బాగా చేపించుకుని వచ్చింటే వేరే సంఘాల నుంచి మేము చేపించినాము, మాకే మంజూరు చేయని చెప్పేసి వేరే వాళ్ళతో పోయిందంట. అందుకోసం మేమేం చేసుకుంటే నిన్నాళ్ళతో పాల్పడి ఆది పోరాటం చేసుకుని వచ్చి ఇన్నాళ్ళతో పాల్పడి మేము చేపించిన పోతానా అని చెప్పేసి మేము పోయి గుడిసి చేస్తున్నాం. గుడిసి చేస్తానంటే తహసీల్దార్ మేడం పోలీసులంతా వచ్చి
మీకోసం మంజూరు చేయండి. మేము మీరు ఎలా ఆత్రం పడుతూ ఉంటుంది, ఆత్రం పడితే ప్రయోజనం లేదు. ఎవరు లేకుండా నిరాశ దేవుడే వాళ్ళకి ముందు మేనేజ్ అర్జీ చేయండి. మీరు ఇప్పుడు ఆన్లైన్ అర్జీ చేయాలంటే చెప్పి కోసం పోయి మేము 2 నెలలు ఇంకా అర్జీలు ఆన్లైన్ చేపించినాము. ఇప్పుడు మున్సిపల్ ఆఫీస్ 16 ఎకరాలు తహసీల్దార్ మేడమ్మ ఏసీకి టీసీకి ప్రబోధం పెట్టి 16 ఎకరాలు చేసినారు. వాళ్ళు తహసీల్దార్ మేడంకి ధన్యవాదాలు చెప్పాలా. కాకుండా పోతే అధికారం లేకుండా కూడా కార్మికుల కోసం, కూలీల కోసం, నిరాశ్రితుల కోసం ఏసీ టీసీ తాళగలలో పేదల కోసం న్యాయం చేయడం వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పాలా. ఇదే కాకుండా చేసిన మాత్రంగా మన ఊరికే ఉంటే మనకి న్యాయం చేసేదా. కాకుండా పోతే అధికారులు ఏడాది నిద్రపోతా ఉంటారా, వాళ్ళతో లేపించాలి. మనం పోయి లేపిస్తే మాత్రమే వాళ్ళ సమస్యలు మనకు అర్థమవుతాయి. మన సమస్యలు ఏమో ఒక అర్థమైనా మనకి న్యాయం చేసే ప్రయత్నం చేస్తారు. లేకుండా పోతే మనకి న్యాయం చేయరు. 2015 ఇంకా అర్జీ అంతే మున్సిపల్ ఆఫీసులో ఈ చీఫ్ ఆఫీసర్ లీస్ట్ ఇచ్చాడు. 1000 నోట 1000 నోట అర్జీలు వచ్చినాయి. అంతేగాని అర్జీలు వేసి ఆఫీసులో నిద్రపోతాను మూటు పోయినా. అంతేగాని కర్ణాటక అసలుకైన కుటుంబ ఇంకా మన బాగేపల్లి తాలూకు అధ్యక్షులు అట్లా తీసుకుంటామని వచ్చినారు. వాళ్ళకి మీ అందరి తరఫున వాళ్ళకి స్వాగతం చేస్తాను. అంతేకాకుండా మనం చేస్తాన్న పోరాటానికి హైకోర్టు లాయర్ నారాయణ వాళ్ళకు గమనించినారు. మళ్ళా విసిరెడ్డి కుటుంబ వాళ్ళ కిసాన్ సంఘటనలు అంతా గమనించాలని మీరు చేస్తున్న పోరాటం బాగుండదు. ముందు పోయింది కదా, మేము దాన్ని గమనించి మీకు అంతా సపోర్ట్ ఉంది. పేదల కోసం, కులాల కోసం పోరాటం చేయాలా. అందుకోసం మీకు అందరూ కమ్ముకుంటామని చెప్పి మిమ్మల్ని ఎంత గమనించలే కావాలి. కొన్ని కాలాలు వచ్చేది కాలేదు. దానికోసం పోయి వీళ్ళంతా సంఘాలు పెట్టుకునేది ఏమిటంటే వాళ్ళ స్వార్థాలకి, వాళ్ళ అవకాశాలకి సంఘాలు పెట్టుకొని చేస్తారు. కాకుండా పోతే మీరు అట్లా చేయకుండా ఆది పోరాటం చేసి పేదలకు న్యాయం చేస్తారు. కాబట్టి మేమంతా ముందుకు మీకు చాలా సపోర్ట్ చేస్తాము, మీకంతా బంధువులు ఇస్తాము అని చెప్పేసి వాళ్ళంతా చెప్పినారు. దానికోసము మనం చేస్తా ఉండే పోరాటము నిరంతరంగా సమస్యలు పరిష్కారమైనంత వదిలే ప్రసక్తి లేదు. దానికోసం మళ్ళీ మనం నిరుచిపోయలేదు, మనం పాల్గొనలేదు. పోరాటం చేసే న్యాయం శిక్షణ మనకు కన్ఫర్మ్ అయింది. అధికారం లేకుండా కూడా మనం పోరాటం చేసే పేదలకు ఎక్కువ న్యాయం శిక్షణ చెప్పి మాకు నమ్మకం వచ్చింది. అధికారం ఉంటే పోరాటం చేసే ప్రయత్నం లేదు. వాళ్ళ అధికారాల కోసము, వాళ్ళ ఆశ తత్వాత్మల కోసము, వాళ్ళ వాస కట్టుబడాలకి వాళ్ళకి బిజినెస్ ఇది. ఎలక్షన్ అంటే బిజినెస్ అయిపోయింది కాబట్టి వాళ్ళకి డబ్బు సంపాదించే ఉంటారు. కాకుండా పోతే మన కష్టాలు, మన బాధలు, మన సమస్యలు పరిష్కారం వాళ్ళకి తెలిసేది. కాకుండా పోతే మనం ఇంకా నిరూపించుకోలేదు. ఇక ఫస్ట్ స్టార్టింగ్ ఇది. ఇంకా ముందుకు పోయే చాలా తీవ్రమైన పోరాటము. సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు వదిలేదే లేదు. అందుకోసమే అధికారులు కాబట్టి న్యాయం శిక్షణ వరకు మేము వదిలేదే లేదు చెప్పి గట్టిగా చెప్పి ఎలాగంటే నిరంతరంగా పోరాటం చేస్తూ ఉంటుంది. పేదల కోసం, కూలీల కోసము. దానికి మనమంతా గమ్యం ఇచ్చి మీరంతా కలిసికట్టుగా పోరాటం చేసి మన పోరాటాన్ని అసలు చేయాలని చెప్పేసి నేను అలమాటలు మాట్లాడిస్తూ సమాజం ముఖ్యం చేస్తాను. ప్రతి ఒక్క కూలీ కార్మికులందరికీ కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా మనం ఈరోజు మీటింగ్ పెట్టుకుంటామని చెప్పి తెలిసి కూడా ఈరోజు ఈ మున్సిపల్ ఆఫీస్కి వాకిలేసుకొని కూర్చోండి. సిక్కు షేట్ అయిపోతా ఉందండి. ఎవరైనా చూడండి, సిక్కు షేట్ అయిపోతా ఉంది. వాకిలేసుకున్నారు. మీటింగ్ పెట్టామంటే కూడా వాకిల దగ్గర గేట్ వేసేసి కార్లన్నీ అడ్డం పెట్టి ఎవరు రాకుండా చేస్తున్నారు. దానికోసం ఎందుకోసం చేస్తా ఉన్నారు ఈ పనులన్నీ అర్థం లేకుండా చేస్తా ఉన్నారు అన్నమాట ఈ మున్సిపల్ ఆఫీసులు. కాకపోతే మనం వచ్చేది పేదల కోసం మీటింగ్ చేసి మున్సిపల్ ఆఫీస్లో మన చీఫ్ ఆఫీసర్ గారితో మనం మనమే పత్రిస్తామని పని వస్తే ఇంత దారుణంగా ఉంటే మరి రేపటి రోజు ఎంత మాత్రం ఇక్కడ ఉద్యోగాలు సరిగా చేస్తా ఉన్నారని చెప్పని మనం అందరం కూడా గమనించాల్సి ఉంది. అంతేకాకుండా ఈరోజు మనం ఇక్కడ వచ్చేసాం కాబట్టి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.
మనం ఈ రోజు నుంచి ప్రతి నిత్యం కూడా మనం పోరాటం చేస్తూనే ఉండాలి. అదేవిధంగా అనిర్దిష్ట ధర్నీ కూడా చేస్తాము. అక్కడ 30 సర్వే నెంబర్లపై అనిర్దిష్ట ధర్నీ కూడా చేస్తాము. ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాము. రేపు జరగబోయే రోజుల్లో మీ అందరికీ కూడా అదే చెప్పడం చివరిసారిగా చెప్తున్నాము. ఇప్పుడు మున్సిపల్ ఆఫీసర్ గారు చీఫ్ ఆఫీసర్ గారు వచ్చారు. వాళ్ళకి మనవి పత్రాన్ని అందజేస్తాము. కాబట్టి ఇప్పుడు మన అధికారి గారు ఇక్కడ వచ్చేసారు. వాళ్ళకి మనం ఇచ్చేస్తాం. ఇంట్లో ఉన్నాయంటే ఇంట్లో నుంచి తరిమేయండి. ఇంట్లో నుంచి తరిమేయండి అంటే బాగా పెట్టలేని దానికోసము ఇంట్లో నుంచి వెలివేసింది. ఆయన పరిస్థితి ఇప్పుడు బిడ్డతో వేసుకొని వేరే ఇంటికి బాడికి ఇచ్చే శక్తి లేదు, వేరే ఇంటికి పోయేసి లేదు రాలేదు. ఇట్లా పరిస్థితిలో మేము మా కళ్ళారా చూసి ఈ తీర్మానాన్ని ఇట్లా పరిస్థితులు ఎట్లా ఎన్నుకున్నాయో అనే ఒక తీర్మానం తీసుకోవడము. అందువల్ల 23 వారాలలో ఎన్ని వారాలు ఉంటే అన్ని వారాలను ఎందరెందు ఉన్నారో ఏ వారాలు ఎందులో అందులో ఎన్నికలు చేసి అందరికీ నివేదన ఇప్పించాలా, లేకుండా ఉండే బతుకుడా లేకుండా ఉండే నివేదన ఇప్పించాలా. ముందు డిఎస్ నేతృత్వంలో ఉండేవాళ్ళకి 4 సైట్లు ఉండేవాళ్ళకి ఒక సైట్ ఇచ్చినారు. కంపెనీ పీరియడ్లో 3 సైట్లు ఉండేవాళ్ళకి ఒక సైట్ ఇచ్చినారు. 4 మైళ్ళు వేసుకోవడానికి ఒక సైట్ ఇచ్చినారు. ఇట్లాంటివి కాకుండా ఇట్లా లోపు దేశాలు కాకుండా ఉండాలని మేము ఎంక్వైరీ చేయించి ఇట్లా లోపు దేశాలు లేకుండా ఉంటే కూడా మాకు ఇన్ఫర్మేషన్ వాళ్ళ తాలూకు వాళ్ళకి ఏదో పరిస్థితిలో నివేశన సైటు తొందర కాకుండా చేపిస్తాము అని తీర్మానం చేస్తున్నాము. అందరికీ నివేశన చిక్కాలా, అందరికీ సైటు చిక్కాలా, అందరూ సమానంగా జీవనాలు చేయాలా, కూలీలు చేసి జీవనాలు చేసుకోవాలనే ఉద్దేశంతో మేము ఈ తీర్మానం తీసుకున్నాము. కాబట్టి మేము ఈ పోరాటం ప్రారంభం మాత్రమే. చూడగలరా, మీరు ఇంటికే పోరాటం తీసుకోవచ్చు అనుకోవద్దంటే ఈ పోరాటం ప్రారంభం మాత్రమే. ముందుగా మీరు ఏమన్నా ఒప్పుకోకుండా పోతే తాలూకు ఆఫీస్ ద్వారా ఇదే ఇలాకాలో ఒప్పుకోకుండా పోతే మేము తీవ్రమైనట్ల పోరాటాన్ని దిగుతాము. పోరాటంలో దిగితే పోగొట్టుకునేది ఏమీ లేదు. కాబట్టి మీరందరూ ఏకంగా ఉంటే మేము మీకు తోడుగా ఉంటాము. మీ తోడుగా ఉంటే మేము మీకు నివేశన ఇప్పించేంత వరకు మేము నిద్రపోము, ఈ పోరాటం ఆపము. అందువల్ల మీరందరూ మాకు తోడుగా ఉండాలా, మీకు మేము తోడుగా ఉంటాము అని చెప్పి నేను ఈ 2 మాటలు మాట్లాడడానికి అవకాశం ఇచ్చినట్ల మీ అందరికీ నమస్కరిస్తూ నేను ఈ 2 మాటలు ముక్తాయం చేస్తాను. రైతు పోలి శ్రమ శక్తి, ఆడలితుల ధన శక్తి, నిగురించే కలుగనే కూలియార కళ్ళు తెరువరా. రైతు పోలి శ్రమ శక్తి, ఆడలితుల ధన శక్తి, నిగురించే యువకులార నేను కొండిరా. కలుగనే కూలియార కళ్ళు తెరువరా. మీ కష్టం మీ శక్తి పండపాలు చేకురా. మీ కష్టం మీ శక్తి పండపాలు చేయకురా. మీ శక్తికి నిన్న శక్తి ఏది లేదురా, ఏది లేదురా. రైతు కూలి శ్రమ శక్తి, ఆడలికుల ధన శక్తి, ఎదురించే యువకులార నేను పొందిరా. కలలుగనే కూలిలార కన్ను తెరువరా. కలలుగనే కూలిలార కన్ను తెరువరా. సోదరులారా, మీరు పోరాటాన్ని పోరాటంలో గెలిచేది పోరాటం మాత్రమే. ఏ శక్తి అడ్డుకోలేదు, ఏ శక్తి తట్టుకోదు, తట్టుకోలేదు పోరాటం కూడా. కాబట్టి మీరందరూ పోరాటంలో భాగవహించాల్సిందిగా కోరుతూ చేస్తాను.